బిళ్ళగన్నేరు. మనం ఇంటి ముందు అలంకరణ కోసం అనేక రకాల పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాం. ఇంటి ముందు పెంచుకోవటానికి వీలుగా ఉండే మొక్కలలో బిళ్ళగన్నేరు మొక్క కూడా ఒకటి. ఈ మొక్క మనకు ఎక్కడ పడితే అక్కడ కనబడుతూ ఉంటుంది. కేవలం అలంకరణే కాకుండా ఈ మొక్క ఔషధంగా కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. మనకు వచ్చే వివిధ అనారోగ్య సమస్యలను నయం చేయడంలో ఈ మొక్కను ఔషధంగా ఉపయోగించుకోవచ్చు. బిళ్ళగన్నేరు మొక్కను ఉపయోగించి ఏ అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు గాయాలు తగిలినప్పుడు ఈ బిళ్ళగన్నేరు మొక్క యొక్క ఆకులను ముద్దగా నూరి గాయంపై ఉంచడం వల్ల గాయం నుండి రక్తం కారడం ఆగుతుంది. అదేవిధంగా ఇలా ఉంచడం వల్ల గాయాలు త్వరగా మాయమవుతాయి. శరీరంలో వేడి ఎక్కువైనప్పుడు ముక్కు నుండి రక్తం కారుతూ ఉంటుంది. అలాంటప్పుడు బిళ్ళగన్నేరు పువ్వులను దానిమ్మ చెట్టు యొక్క మొగ్గలను కలిపి నూరి రసాన్ని తీయాలి. ఆ రసాన్ని ముక్కు రంధ్రాలలో 2 చుక్కల చప్పున వేయాలి. ఇలా వేయడం వల్ల ముక్కు నుండి రక్తం కారడం ఆగుతుంది. ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య షుగర్ వ్యాధి. షుగర్ వ్యాధిని తగ్గించే ఔషధ గుణాలు బిళ్ళగన్నేరు మొక్కల్లో ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారు రోజు ఉదయం పరగడుపున 2 బిళ్ళగన్నేరు మొక్క ఆకులను పువ్వులతో తినడం వల్ల షుగర్ వ్యాధి క్రమంగా తగ్గుముఖం పడుతుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ మొక్క వేరుని శుభ్రంగా కడిగి ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. రోజు 2 పూటల భోజనం చేసిన తరువాత ఈ పొడిని 1/2 టీ స్పూన్ మోతాదులో తీసుకొని దానికి 1/2 టీ స్పూన్ తేనెను కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకున్నా కూడా షుగర్ వ్యాధి తగ్గుముఖం పడుతుందని చెప్తున్నారు వైద్య నిపుణులు. బిళ్ళగన్నేరు మొక్క యొక్క ఆకులను దంచి రసాన్ని తీసుకోవాలి. ఈ రసాన్ని రోజు 1 టీ స్పూన్ మోతాదులో తీసుకుంటూ ఉండడం వల్ల బీపీతో పాటు గుండె సంబంధిత సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయని చెప్తున్నారు వైద్య నిపుణులు. అదేవిధంగా రక్త నాళాలలో ఉండే కొవ్వు కరిగి హార్ట్ అటాక్ రాకుండా బిళ్ళగన్నేరు మొక్క ఎంతోగానో ఉపయోగపడుతుంది. ఈ ఆకుల రసాన్ని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా తగ్గుతూ ఉంటాయి. అంతేకాకుండా బిళ్ళగన్నేరు మొక్క ఆకుల రసాన్ని తాగడం వల్ల పలు రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతూ ఉంటాయి. బిళ్ళగన్నేరు మొక్క వేరు రసాన్ని తీసుకొని దానికి తేనె కలిపి ఇస్తే మద్యం సేవించేవారు ఆ అలవాటును క్రమంగా మానేస్తూ ఉంటారు. ముఖంపై మొటిమలు మచ్చలతో బాధపడేవారు బిళ్ళగన్నేరు ఆకులను వేప చెట్టు ఆకులను సమపాలల్లో తీసుకొని పొడిలా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని తగిన మోతాదులో తీసుకొని దానికి కొంచెం పసుపు నీళ్లను కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి రాసుకొని 1 గంట తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తూ ఉండడం వల్ల ముఖంపై మొటిమలు మచ్చలు తగ్గుముఖం పట్టి ముఖం కాంతివంతంగా మారుతూ ఉంటుంది. ఇక మానసిక ఒత్తిడి కారణంగా బాధపడుతున్న వారు ఈ మొక్క పువ్వులను సేకరించి దంచి రసాన్ని తీయాలి. ఈ రసాన్ని 1 టీ స్పూన్ మోతాదులో రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల ఒత్తిడికి తగ్గి చక్కగా నిద్రపడుతూ ఉంటుందని చెప్తున్నారు. ఇక వర్షాకాలంలో పురుగులు కీటకాలు ఎక్కువగా బయటకు వస్తూ ఉంటాయి. అవి అనుకోకుండా మనల్ని కుట్టినప్పుడు చర్మంపై దురదలు దద్దుర్లు వంటివి వస్తూ ఉంటాయి. ఈ బిళ్ళగన్నేరు మొక్క యొక్క ఆకుల రసాన్ని పురుగులు కీటకాలు కుట్టిన చోట రాయడం వల్ల దురదలు దద్దుర్లు తగ్గుముఖం పడతాయి. ఈ విధంగా బిళ్ళగన్నేరు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు నిపుణులు. బిళ్ళగన్నేరు, దీన్ని ఇంగ్లీష్ లో పెరివింకిల్ అని, హిందీలో సదాబహార్ అని అంటారు. ఈ మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మనమంతా అప్పుడప్పుడు రోడ్డు పక్కన దీన్ని చూసే ఉంటాం. కానీ దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియక పట్టించుకోకుండా వెళ్లిపోతాం. కానీ ఈ మొక్క గురించి తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. బిళ్ళగన్నేరు యొక్క ఆకులు మరియు పూల రేకులలో ఫ్లేవనాయిడ్లు, ఆల్కలాయిడ్స్, కార్బోహైడ్రేట్లు మరియు విన్క్రిస్టిన్, విన్బ్లాస్టైన్, విన్కార్డిన్ వంటి ఫైటోకెమికల్స్ పుష్కలంగా ఉంటాయి. 1950లో కెనడాలోని శాస్త్రవేత్తలు బిళ్ళగన్నేరులో ఉండే విన్బ్లాస్టైన్ క్యాన్సర్ మందుకి చాలా ఉపయోగకరమైనదని కనుగొన్నారట. ఎందుకంటే ఇది కణాలను విభజించకుండా నిలిపివేస్తుందని, తద్వారా కణ విభజనకు అంతరాయం కలిగిస్తుందని.
అలాగే మూత్రాశయ, వృషణ, ఊపిరితిత్తులు, అండాశయ మరియు రొమ్ము క్యాన్సర్లను తగ్గించడానికి దీన్ని ఉపయోగిస్తున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని అత్యంత ప్రభావవంతమైన, సురక్షితమైన మరియు తక్కువ ఖర్చుతో కూడుకున్న ఔషధాలలో ఒకటిగా వర్గీకరిస్తుంది. 2003లో ఎలుకలపై జరిపిన ఒక అధ్యయనం ప్రకారం బిళ్ళగన్నేరు ఆకుల రసం మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుందని తేలింది. ఈ ఆకు రసం ప్యాంక్రియాస్ యొక్క బీటా కణాల నుండి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉందని ఈ పరిశోధన చెబుతుంది. అయినప్పటికీ మరిన్ని పరిశోధనలు చేయవలసి ఉందట. 2010లో జరిపిన ఒక పరిశోధన ప్రకారం బిళ్ళగన్నేరులో ఆల్కలాయిడ్స్ అని పిలువబడే రసాయన సమ్మేళనాలు ఉంటాయని, ఇవి మెదడు యొక్క పనితీరుని మెరుగుపరుస్తాయని తేలింది. 2017లో జరిపిన ఒక పరిశోధనలో బిళ్ళగన్నేరు స్త్రీ పురుషులలో కలిగే జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి సహాయపడుతుందని తేలింది. అయినప్పటికీ ఈ విషయంపై మరిన్ని పరిశోధనలు అవసరమని అధ్యయనాలు చెబుతున్నాయి. బిళ్ళగన్నేరు ఆకులను శుభ్రం చేసి వాటి నుంచి తీసిన రసం ప్రతిరోజు ఉదయం తాగడం వల్ల అధిక రక్తపోటు సమస్య నుండి విముక్తి పొందవచ్చు. ఈ మొక్క వేర్లను తీసుకువచ్చి ఎండబెట్టి వాటిని పొడి చేసుకుని ఆ పొడిని ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం అర టీ స్పూన్ పొడిలో 1 టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగటం వల్ల మధుమేహ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. బిళ్ళగన్నేరును అధిక మోతాదులో వినియోగించడం వల్ల వికారం, వాంతులు, తలనొప్పి మరియు జ్వరం వంటి దుష్ప్రభావాలు కలగవచ్చు. దీనిని వినియోగించే ముందు ముఖ్యంగా గర్భవతులు, బాలింతలు వైద్యుల సూచనలు తీసుకోవడం మర్చిపోవద్దు. గమనిక: ఈ వీడియోలో పొందుపరిచిన సమాచారం ఎటువంటి వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. అలాగే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యుడితో చర్చించి ఈ సలహాలను పాటించగలరని మర్చిపోవద్దు.